హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ సైకిల్ కాకుండా బైక్ పైన వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఈరోజు నా హోమ్ టౌన్కి ట్రావెల్ చేస్తున్నాను. కొంచెం వాక్స్ ఉండడం వల్ల ప్రజెంట్ అయితే బీరంగూడ నుంచి మా అన్న వాళ్ళ ఇల్లు కొండాపూర్లో ఉంటుంది. కొండాపూర్కి బైక్ పైన మోటో బ్లాగ్ చేశాను. సో అక్కడ నుంచి అన్న వాళ్ళ ఇంటి నుంచి కార్లో మా హోమ్ టౌన్కి అయితే రీచ్ అవుతాం. సో అదే వీడియో అండి ఈరోజు. చూడండి, ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి, బట్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. కెమెరా అయితే కరెక్ట్గా సెట్ కాలేదు. హ్యాండిల్ బార్ మొత్తం కనిపించట్లేదు. వన్ హ్యాండ్ కనిపిస్తుంది, ఇంకో హ్యాండ్ కనిపించట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దీనికైతే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మోటో బ్లాగింగ్ చేయడము. కానీ కెమెరా సెట్టింగ్ కూడా కరెక్ట్ లేదని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మంచిగా తీయడానికి ట్రై చేస్తాను. అయితే చెక్ చేయకండి, ఎందుకంటే అది ఖరాబ్ అయిపోయింది. ఎంత స్పీడ్ వస్తుంది ఏంటి అనేది. వచ్చేసినాము అన్న వాళ్ళ ఇంటికి. సిక్స్లోకి వెళ్ళి ఏం చేస్తారండి మీరు? జాబ్ చేస్తావా? ఇప్పుడు ఏం జాబ్ చేస్తారండి మీరు? ముందు చదువుకోండి. అక్కడే ఉంటా 3-4 months.
అక్కడే స్కూల్కి వెళ్తా నేను. అక్కడ స్కూల్ ఆ, అక్కడ స్కూల్ పోయి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెంసేపు ఆడుకొని ఆ, తర్వాత హోంవర్క్ చేసుకొని ఆ, తర్వాత తింటాను. రైట్ రా. మీకు దాడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే మన దాడి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం మనం? మేము కొండపూల్లోనే ఉన్నాం. ఇంకా కొండపూర్ బాచిపల్లికి వచ్చినాం. బచ్చిపల్లికి వచ్చినాం. ఇప్పుడు కొద్దిసేపు అయితే వారాలు ఎక్కుతాం. అవును, చెప్పు. ఇప్పుడు కొద్దిసేపు అయితే వారం ఎక్కుతాం. అక్కడ నుంచి షామర్పేట కాడ దిగుతాం. ఇక్కడ నుంచి షామర్పేట కాడ తిరిగి సిరిసిల్లకి వెళ్ళిపోతాం. తర్వాత శిస్తులకు వెళ్తాం. వీడియో అందరు వీడియో చూడండి, అందరు వీడియో చూడండి, స్కిప్ చేయకండి, స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూడండి. ఏం కాదు, ఓకే వాంపింగ్ వస్తుంది వస్తుంది అనుకుంటే వస్తుంది, నాకేం రాదనుకో. ఇది కాదు, ఏది కాదు. నా వైపు. In 400 meters, merge with ఇగో చెప్పు. ఇగో వారాలు వచ్చింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది వచ్చింది. ఏది వచ్చింది? వారాలు వచ్చింది. వారాడు వచ్చింది ఫ్రెండ్స్. పైకి ఎక్కుతున్నాం. బయట ఎక్కుతున్నాం మేము. ఇప్పుడు వచ్చా చెప్పు. బలరాముడు సాంబాని ఎట్లా కొట్టింది తెలుసా? ఫస్ట్ మనం యోగా చేసేటప్పుడు క్లిక్ అంటాం కదా, అట్లా అని ఊది చెప్పు, నువ్వు చెప్పు. కొడతాడు. అక్కడి నుంచే కొడతాడు. బెడ్ మీద నుంచి వెళ్ళి ఇట్లా కొడతాడు. మళ్ళీ కొడతాడు. ఇట్లా మళ్ళీ ఇట్లా బెడ్ మీద నుంచి కింద కొడతాడు. అప్పుడు అనుమానం కొడతాడు సాంబా. లక్ష్మణ నేను కాదు అంతే అని చెప్పు. అంతని. ఏమైంది ఫ్రెండ్స్? ఏమైంది ఫ్రెండ్స్? చెప్పు. కెమెరా ఆన్. తర్వాత ఏమైందో తెలుసా? చెప్పు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం షామర్పేటకి వచ్చేసిన వారాలు దిగుతున్నాం. ఆడాడు దిగుతున్నాం మేము. చూడండి, ఆడాడు అప్పటి నుంచి ఇంకా ఎక్కే ఉన్నాం, ఇప్పుడు దిగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆడాడు ఇట్లా తిరుగుతుంది దిగడానికి. నాకైతే మస్తు పని ఇక్కడ చూడండి, ఏం చూడాలి? ఉన్నాయి ఏముంది? స్తంభాలు, ఇంకా స్తంభాల మీద బొమ్మలు. ఇంకా ఇక్కడ చూడండి, ఇదేంటిది? మళ్ళా ఐ థింక్ దిస్ ఇస్ టికెట్ పార్ట్. టికెట్, toll gate. టోల్ గేట్. టోల్ గేట్. సో కాకేమో అయిపోయింది, ఇప్పుడు అది పోతుంది. మాకే మాడిపోతుంది మళ్ళీ. మాది కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మాది కూడా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది, వెళ్తున్నాం. ఇగో షామర్పేట లీక్ వచ్చింది. చెప్పు. చూడండి ఫ్రెండ్స్, షామీర్పేట లీక్. ఇక్కడనే షామీర్పేట లీక్ ఉంటుంది.
ఇదే షామిపేట్ లేక్. ఎస్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆహా ఏం స్వచ్ఛమైన శాకాహారం అంట. మీల్స్ బాగుంది కదరా ఇక్కడ. మా బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మేము తింటున్నాం ఫ్రెండ్స్. మేము తింటున్నాం చూడండి. మా నాన్నమ్మ ఇంకా చిన్న ఊరు, చిన్న పొలము. వేసి పెట్టిండట నాన్నకి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తిని సిసిలో పోతున్నాం. సిద్దిపేట దాటేసినాం కానీ సిద్దిపేట వచ్చిందా? కానీ ఆ ఊరు సిద్దిపేటలో కలిసిపోయిందంట. అందుకే సిద్దిపేట అనే పేరు. చెట్లు అట్లా కట్ చేసిర్రు మొత్తం. దాసువాడ ఇది దాసువాడకు వచ్చే ఊళ్ళు దాటుకుంటే ఇక్కడ మన సిస్సులో పోదామా ఫ్రెండ్స్? లెట్స్ గో. ఇంకా స్టేట్ పోతున్నాం మేము. కూర్చోయ్య పడతావు. తంగలపల్లి అయిపోయింది. తంగలపల్లి అయిపోతుంది. సో తంగలపల్లి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు. ఇప్పుడు సిసిలో రాకముందు ఏమొస్తుంది? బైపాస్ వస్తుందంట. బైపాస్ ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది. వచ్చింది బ్రిడ్జ్ వచ్చింది. వాటర్ లేవేం లేవు. కానీ వాటర్ ఎండిపోయినాయి కావచ్చు. అన్ని ఎండిపోయినాయి. సిరిసిల్ల రింగ్ రోడ్ వచ్చింది. సో ఇక్కడ సిసిల్ల ఎల్లమ్మ గుడి ఇక్కడ ఉంది. ఇదేంటి ఇది? రింగ్ రోడ్. సిసిల్ల రింగ్ రోడ్. ఇంకా ఇక్కడ చూస్తే మీకు సిరిసిల్ల లోపలికి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్లోనే మనకి గాంధీ స్టాచ్యూ వస్తుంది. సో దాని ఆఫ్టర్ మనకి అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది. గాంధీ స్టాచ్యూ పక్కన మార్కెట్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ. మనం లెఫ్ట్ తీసుకుంటే మన ఇల్లు వస్తుందండి. ఈ వీడియోలో ఇంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.